రెడ్డి. నేను నానో యూరియా వాడినా. నేను 12 డబ్బాలు కొట్టినా నానో యూరియా. దానివల్ల ఎక్కువ ప్రయోజనం అయితే లేదు. డబ్బులు వేస్ట్, కష్టం ఎక్కువ. నాకు జ్వరం కూడా వచ్చింది సార్ 3 రోజులు కొట్టడం వల్ల. ఈ మాకు ఎక్కువ అయితే యూరియానే కావాలి. యూరియా అయితేనే అందుకు వ్యవసాయానికి వరికి అయితే సరే దానికి తగ్గట్టు ప్రయోగం ఉంటుంది. ఈ నాణ్య యూరియా వల్ల లాభం అయితే లేదు సార్. రిజల్ట్ దానంతా ఎక్కువ అయితే ఉపయోగం లేదు. ఇప్పుడు 15 రోజులే సార్. 15 రోజుల కొలు తిరిగితే ఒకనాడు ఒక సంచి వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం రాలేదు. మళ్ళీ జ్వరం వచ్చింది. దిలవర్తం కూడా తాకట్లేదు. మొన్న వారం నాడే వచ్చిన. ఇప్పుడు ఈ రోజు 8 గంటలకు 9 గంటలకు పొద్దున వచ్చిన మేడు కాకముందు వచ్చి యూరియా కోసం లైన్ వెళ్ళి పడితే వెనుకొచ్చి ఇంకా ముందుకు పోతుర్రు, నెత్తుకుంటా పోతుర్రు. మమ్మల్ని వెనకకే జరుపుతుర్రు. మరి ఎట్లా ఇట్లా చేస్తే ఏం చేయమంటారు? మరి యూరియా కోసం మేము ఎన్నడూ బయటకు వెళ్ళిన వాళ్ళం కూడా ఇవాళ రోడ్ పైకి వచ్చి నిన్న పొద్దంతా రోడ్డు మీద ధర్నా చేసినాం. సాయంత్రం దాకా ఎప్పుడు పొద్దున 8 గంటలకు వచ్చినాం. నిన్న 5 గంటల దాకా గజ్వెల్లనే ఉన్నాం నిన్న. మరి ఎట్లా గిట్లా అయితే నిన్న రోడ్ ఎక్కడ ఇట్లా వేస్తుర్రు. ఏమన్నా అంటే కొడుతుర్రు, పుస్తలు తాళ్ళు తెంపుతుర్రు. మరి ఇట్లా చేస్తే ఎట్లా? మరి దీనికి ఏం పరిష్కారం లేదా? ప్రభుత్వానికి ఏం పట్టించుకోరా? మరి ఇట్లా చేస్తే ఎట్లా కావాలి? మరి ఏం చెప్పాలి? మరి ఏం చేస్తారు? 3-4 వచ్చే కావడానికి ఒక ఆడ ఏం గెలుస్తుంది చెప్పురు. మరి ఏమన్నా న్యాయమేనా? అసలు ఏమన్నా ధర్మమేనా? మీకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? మీకు వాళ్ళకి ఇట్లే జరుగుతా మీరు ఇదే స్థితిలో ఉంటారా? పొద్దున్న ఏ విషయంలో కూడా వచ్చిందమ్మా? వెనుకొచ్చి ముందుకు వస్తుంది. ఆమె వెనుకొచ్చింది, ముందు అలా జరుగుతుంది లైన్ లో. అది ఎందుకమ్మా జరుగుతున్నావు అట్లా అన్నందుకు 3-4 వస్తున్నారు మీదకి కొట్టడానికి. ఏం చెప్తావు చెప్పు? కుసలిగినే చంపిరినాయి ఆల్రెడీ. లాస్ట్ కు ఏం చెప్పాలి? గట్లుంది ప్రభుత్వం సంగతి. మరి ఎట్లా చేస్తారో దీనికి పరిష్కారం ఎట్లా చేస్తారు? మరి 5 రోజులు తిరిగిండు మా ఆయన. 10 రోజుల ముందు పండుగ నిండు తిరిగితే ఒక్క సంచి దొరికింది మొన్న. 5 ఎకరాలకు ఒక సంచి ఏడేసుకోవాలి, ఏం చేసుకోవాలి? మేము నిన్న మరిపోయింది. ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు. ఏం చేస్తాం? అందులో మస్తుగా ఉంది, అందులో మస్తుగా ఉంది. మొత్తం పాడైతుంది. ఎందుకు మరి? అది ఏం చేస్తాం చెప్పు? మేము ఇట్లా వచ్చి లేవాడు వాళ్ళు సోషల్ వచ్చి పడుతుంది. ఇదేనా చెప్పు? ఇది వచ్చి నుంచి ఇంత ఇబ్బంది. మొన్న నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. నివారణ చేస్తున్నా అలా పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా. మరి అన్నం లేదు వచ్చి చెప్పు. 2 గంటలు వచ్చినది మళ్ళీ ఒకసారి ఇదేనా మర్యాద? ఇచ్చాడుదా ఆయన గెలవాలి. మొత్తం చెల్లెళ్ళు నీళ్ళు వచ్చి మునిగిపోయి ఉన్నాయని వస్తుంది. మసాలా వేసుకుంటానంటే ఇదే ఉంటుంది. మనది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.